ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఆ మాండి మనకి కూడాను ప్రియులారా, ఈస్టర్కు ముందు వచ్చే గురువారమును మాండి థర్స్డే అని అంటారు. MAUNDY. మాండి అనగా ఆజ్ఞ అని అర్థం. ఈ పదము మాండటం అనే లాటిన్ పదము నుండి వచ్చింది. యేసు ప్రభువారు సిలువ వేయబడటానికి ముందు రోజు అనగా గురువారం నాడు తన శిష్యులకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఈ ఆజ్ఞ ఇవ్వటానికి ముందు యేసు ప్రభువారు శిష్యులతో ఆయన పస్కా భోజనాన్ని చేశారు. ఆ భోజనం చేస్తూ యేసు ప్రభువారు ఇలా అన్నారు, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని చెప్పి ఆయన ఆ పస్కా భోజనాన్ని మొదట శిష్యులకు పంచిపెట్టి తరువాత తాను తీసుకున్నారు. వారంతా భోజనము ముగిస్తూ ఉండగా యేసు ఒక్కసారిగా లేచి తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని ఒక దాసుని వలె శిష్యుల యొక్క పాదముల దగ్గర వంగి ఒక్కొక్క శిష్యుని పాదములను కడగటం మొదలుపెట్టారు. యేసు చేస్తున్న ఈ పనికి ఆయన శిష్యులలో ఎవరికి నోట మాట రాలేదు. పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు అన్నాడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అప్పుడు యేసు పేతురుతో, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువు అని చెప్పగా పేతురు అన్నాడు, నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో చెప్పాడు. అప్పుడు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అన్నాడు. అప్పుడు పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాడు. ప్రియులారా, ఈ అసాధారణమైన వినయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. అప్పటికే స్పై వెన్స్డే రోజున యేసును అమ్మివేసి ప్రధాన యాజకుల దగ్గర నుండి 30 వెండి నాణెములు తీసుకున్న యూదా పాదములు కూడా యేసు కడిగాడు. అంటే ఆయన తన శిష్యులను ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనములో యేసు లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అని మనం చదువుతాం. ప్రియులారా, యేసు వారిని చివరి వరకు ప్రేమించాడు. ఈరోజు మానవుల యొక్క ప్రేమ కొద్ది కాలము మాత్రమే ఉండేది, కానీ యేసు ప్రేమ అంతము వరకు ప్రేమించిన ప్రేమ. యేసు ప్రభు శిష్యులలో అనేకులు విద్య లేని పామరులు. ఆ విద్య లేని పామరుల యొక్క పాదములు దేవుని కుమారుడైన యేసు కడిగి తన ప్రేమను రుజువు చేసుకున్నాడు. ఇలాగూ వినయముతో కూడిన తన ప్రేమను రుజువు చేసుకొని అప్పుడు వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. ఈ మాండి థర్స్డే రోజున దేవుడు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ మనకి కూడా ఇస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నా, కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నా, కులాల మధ్య మతాల మధ్య కొట్లాటలు జరుగుతున్నా, వీటన్నిటికీ కారణం ప్రేమ రాహిత్యం, సాటి మనిషిని ప్రేమించలేని తత్వం. యేసు ప్రభువారు తన ప్రేమను శిష్యులకు కనుపరుచుకొని ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి అక్కడ ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించి తనను అరెస్ట్ చేయటానికి వచ్చిన బంట్రోతులకు తన్ను తాను అప్పగించుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచున్నది అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. గనుక నేడే పరిశుద్ధాత్మ చేత నింపబడి మనము కూడా యేసు ఆజ్ఞను పాటిద్దాం, నవశకానికి నాంది పలుకుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాండి థర్స్డే రోజున నీ ఆజ్ఞను పాటించి ప్రతి ఒక్కరూ ఇతరులను ప్రేమించుటలో నమ్మకంగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.